ఇంటర్మీడియట్ విద్య ఇప్పటిదాకా మధ్యాహ్న భోజన పథకం అనేది 10th క్లాస్ స్టూడెంట్స్ వరకు ఉంది. దీన్ని ఎక్స్పాండ్ చేయాలి ఇంటర్మీడియట్ విద్యార్థులకు కూడా అన్నది స్వయంగా నారా లోకేష్ తేల్చి చెప్పారు. ప్రభుత్వ జూనియర్ కళాశాల ఇంటర్మీడియట్ చదువుతున్న విద్యార్థులకు మధ్యాహ్న భోజన పథకం అమలు చేయాలని ఆయన ఆదేశించారు. గతంలో తెలుగుదేశం పార్టీ ప్రభుత్వంలో 2018లో వీళ్ళకి పథకం ఉండేది. అయితే అప్పట్లో 2018లో ప్రారంభించారు. అది ఎలక్షన్స్ ముందు ప్రారంభించారంటూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తర్వాత పక్కన పెట్టేసి 2019లో జగన్ ప్రభుత్వం ఈ పథకాన్ని రద్దు చేస్తే ఇప్పుడు మళ్ళీ టీడీపీ అధికారంలోకి వచ్చినటువంటి నేపథ్యంలో ఈ పథకాన్ని అమలు చేయాలని మంత్రి నిర్ణయించారు. పాఠశాల ఇంటర్మీడియట్ విద్య మీద నిర్వహించిన సమీక్షలో ఆయన ఈ మేరకు ప్రకటించారు. 10వ తరగతి పూర్తి చేసిన పేద విద్యార్థులు డ్రాప్అవుట్స్ ఎక్కువగా ఉన్నారు. ప్రభుత్వ కళాశాలలో మధ్యాహ్న భోజనం అందించడం ద్వారా డ్రాప్అవుట్స్ను కొంత తగ్గించే అవకాశం ఉంది. సంకల్ప ద్వారా చేపట్టిన మదింపు ఆధారంగా వెనకబడిన విద్యార్థులు గుర్తించి లెక్చరర్లు సిబ్బందిని కేర్ టేకర్లుగా నియమించాలి. కళాశాలలో దెబ్బతిన్న భవనాలకు మరమ్మతులు చేపట్టాలి. రాష్ట్ర వ్యాప్తంగా 7న తల్లిదండ్రుల ఉపాధ్యాయుల సమావేశాన్ని పండగ వాతావరణంలో నిర్వహించాలి అన్నటువంటి విషయాన్ని లోకేష్ వాళ్ళకి సూచించారు.